హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్రాకి డమ్మి చిన్ని గురించి డౌట్ వచ్చిందేమోనని డమ్మి చిన్నికి అనిపిస్తుంది. వెంటనే వీరుకి విషయం కాల్ చేసి చెప్పాలి అని చెప్పి వీరుకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. గంగా వాళ్ళ అమ్మా నాన్న పైడిరాజు లక్ష్మిని అవమానించాలనుకొని తానే అవమానపడిన విషయాన్ని చెప్తుంది, వీరుతో షేర్ చేస్తుంది డమ్మి చిన్ని. ఇంక వెంటనే వీరు ఆలోచనలో పడతాడు. ఖచ్చితంగా నీ గురించి నిజం తెలిసే ఉంటుంది, కానీ వారంతటి వారు ఆ నిజాన్ని బయటపెట్టరు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా సైలెంట్గా ఉండు నిషా. నువ్వు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా అని అంటారు. తప్పకుండా అలానే ఉంటాను అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తుందన్నమాట డమ్మి చిన్ని. ఇది ఇలా ఉండగా రుద్ర తన్ని యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడు అని తెలుసుకోవడానికి ఇంకా అలా లారీ డీటెయిల్స్ తీసుకుంటాడు. ఆ లారీ డ్రైవరే అని తెలుస్తుంది. వీడు దాసు. ఒకప్పుడు వీడు నా దగ్గరే డ్రైవర్గా ఉండేవాడు, కానీ వీడు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని పెదనాన్నగారి దగ్గర మాన్పించేశాం. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఒకవేళ ఇలాంటి పగ ఏదైనా ఉందా లేకపోతే వేరేదా అని చెప్పి ఇంకా అలా దాసు ఎవరైతే ఆ లారీ డ్రైవర్ ఉన్నారో అతన్ని పట్టుకోవడానికైతే బయలుదేరుతారు రుద్ర. ఇంకా అతను టీ తాగుతూ ఉంటే రుద్ర వెళ్ళి అతన్ని బాగా కొడతాడు. కొట్టి ఇంక వెంటనే చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా, ఎవరు చేయమన్నారు నిన్ను, చెప్పు అని చెప్పి చాలా గట్టిగా అడిగేసరికి ఇంక వెంటనే చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను, వీరు వీరు చేయమన్నారు సార్ అని అంటారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట రుద్ర. ఏంటి వీరు చేయమన్నాడా అని అంటారు. అవును సార్, అవును, వీరునే చేయమన్నారు సార్, అందుకే చేశాను సార్ అని చెప్పి అన్ని నిజాలు చెప్పేస్తాడు. ఇంక వెంటనే అలా వాడిని తీసుకొని బయలుదేరుతాడనమాట రుద్ర. ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని తీసుకొని కరెక్ట్గా అప్పుడే ఒక మ్యాటర్ జరుగుతుంది. ఇదే విషయం రంగా తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరికీ వచ్చి చెప్తాడు. మావయ్య యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, వీరునే యాక్సిడెంట్ చేయించాడు అని. ఒక్కసారిగా అది విని షాక్లో ఉండిపోతారు. ఏంటి యాక్సిడెంట్ చేయించింది వి వీరునా అంటే కావాలనే? ఏమండి, ఎందుకండి, ఎందుకు మీకింత పగ? మా అన్నయ్యని ఎందుకు మీరు చంపించాలి అనుకున్నారండి? మా అన్నయ్య మీకేం అన్యాయం చేశాడు? మా అన్నయ్య మీకే ద్రోహం చేశాడు అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతుంది తనైతే ప్రీతి. ప్రీతి, ఒకసారి నేను చెప్పేది విను. నేను అనేలోపు ఆపండి. ఇంక మీరేమీ చెప్పొద్దు, చెప్పాలని కూడా అనుకోవద్దు. మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థం అవ్వాలి, ఖచ్చితంగా అర్థం అవ్వాలి అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ వీరు కాలర్ పట్టుకొని అడుగుతుంది ప్రీతి. కానీ కరెక్ట్గా అప్పుడే రుద్ర ఆ రౌడీని ఇంటికి తీసుకొస్తారు. ఒక్కసారిగా రౌడీని చూసి షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పటికే విజయేంద్ర వీరుని నిజంగా రుద్రని యాక్సిడెంట్ చేయించారు అని బలంగా నమ్మి పోలీస్ ఆఫీసర్ని కూడా ఇన్స్పెక్టర్ని కూడా ఇంటికి పిలిపిస్తారు. సో అలా ఇన్స్పెక్టర్ వీరుని అరెస్ట్ చేయాలనుకుంటే ఒక్క నిమిషం పెదనాన్న అని వస్తారు వీరు. ఇంకా వీరు అలా తీసుకొని వచ్చేసరికి చూస్తూ ఉండిపోతారు అందరూ. పెదనాన్న, ఇందులో వీరు తప్పు ఎంతుందో ప్రత్యక్షంగా తెలియాలి అనే వీని తీసుకొచ్చాను అని ఇంకా అలా ఆ రౌడీని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందైతే పడేస్తాడు. సార్ సార్ చెప్పేస్తాను సార్, అంతా అంతా చెప్పేస్తాను. మీకు ఒక విషయం తెలుసా, ఈ వీరు ఎవరో కాదు సార్, మీరు మీరు ఎప్పటి నుండో పార్ట్నర్గా చేస్తున్న నాగభూషణం కొడుకు వీడు. ఇతను కావాలనే మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు సార్. ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి మీ వాళ్ళందరినీ చంపాలని నాశనం చేయాలని చాలా చాలా కక్ష పెట్టుకున్నారు సార్. అందుకే నాతో రుద్ర గారికి ఓర్చుకోలేక యాక్సిడెంట్ చేయించారనేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట విజయేంద్ర ప్రతాప్. వెంటనే ఇంకా వీరు నా గురించి అంత అంతా తెలిసిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉంటాడు వీరు. ఇంక ప్రీతి వెంటనే, అంటే మీరు నాపై చూపించిన ప్రేమ, మీరు నా చెవుపై చూపించిన ఇష్టం, ఇదంతా కేవలం పగ కోసమేనా, నా కోసం కాదా అని అంటుంది ప్రీతి. ప్రీతి, అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినండి అనేసరికి ఇంకేం చెప్పద్దు వీరు, మొన్న కూడా ఇలానే నువ్వు
చాలా మంచివాడివి అని అనుకున్నాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఈ ఇంటికి కావాలని ఏదో పగ సాధించడానికే వచ్చావని మాత్రం నాకు అర్థమయ్యింది. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే వీరుని అరెస్ట్ చేయించండి అనేసరికి ఇంకా వీరుని అరెస్ట్ చేసి పోలీస్ అయితే తీసుకొని వెళ్తారు. వీరు అలా కోపంగా వాళ్ళందరి వైపు చూస్తూ అరెస్ట్ అయి వెళ్ళిపోతారు. ప్రీతి పాపం రుద్రని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. రుద్ర ప్రీతితో, ప్రీతి నువ్వేం బాధపడద్దు, ఇప్పుడు మనం చేయాల్సింది నువ్వు సంతోషంగా ఉండడమే, అంతేకాని ఇంకేదీ కాదు. నీ సంతోషమే మాకు ముఖ్యం, నువ్వేమీ బాధపడద్దమ్మా. ఇదంతా నీ జీవితంలో ఒక చేదు బ్యాడ్ మెమొరీ అని అనుకో, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇంకా రుద్ర వాళ్ళందరూ అయితే పాపం ప్రీతిని ఓదారుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వీరు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేసరికి ఇంకా అలా ఇషిక వీరు దగ్గరికి వస్తుంది. ఏంటి బ్రో, నువ్వు ఇంత త్వరగా అరెస్ట్ అవుతావని అస్సలు అనుకోలేదు అని అంటారు. నాకు కూడా తెలీదు, కానీ ఇంత రుద్ర పక్కడ్బందీగా ప్లాన్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు అని చాలా గట్టిగా చెప్తారు. నాకు అదే అర్థం కావట్లేదు బ్రో, అయినా ఇంత చిన్న విషయాన్ని నువ్వెలా మర్చిపోయావో ఏంటో. సరే, నీకు బెయిల్ తీసుకొస్తాను, తీసుకొచ్చిన తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు బ్రో, ఓకేనా అని అంటారు. లేదు శిఖ, నేను ఇంకా పొగ పెంచుకుంటున్నాను, ఎందుకంటే నాకు వాళ్ళపై పొగ ఉండనే ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఖచ్చితంగా చంపేస్తాను, చంపేయాలని అనుకుంటున్నాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తాడు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది ఇషిక. అవును, వాళ్ళందరినీ ఖచ్చితంగా పైకి పంపిస్తాను, నువ్వేం కంగారు పడద్దు. బెయిల్ తీసుకొచ్చావు కదా, కొద్ది రోజులు నేను అండర్ గ్రౌండ్లో ఉండాలి, ప్రీతిని ముందుగా నేను టార్గెట్ చేయాలి అని ఇంకా అలా వెంటనే వీరు అయితే జైల్లో రగిలిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ అకాడమీకి వెళ్ళి హ్యాపీగా విశ్వనాథం అండర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా విశ్వనాథం ఏమో గంగకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇంకా అలా గంగ ఏ బాక్సింగ్ షాట్ చెప్పినా త్వరగా నేర్చుకోవడంతో విశ్వనాథమే అలా చూస్తూ ఉంటారు. నిజంగా గంగ ఆయన కూతురైతే ఎంతో బాగుంటుంది కదా రంగా అని అంటారు. రుద్ర, అవడం ఏంటి బావా, అది నిజమే కదా అని అంటారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఏంట్రంగా నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అయ్యో అవును బావా, నేను చెప్పేది నిజం అని అంటారు. ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట. వెంటనే ఇంకా అలా చూస్తూ ఉంటాడు. రంగా అని అంటారు. బావా, ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను, కానీ టైం రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే ఒకటి మాత్రం నిజం, గంగా విశ్వనాథం వాళ్ళ కూతురే, తన్ని చిన్నప్పుడే వాళ్ళ నాన్న వదిలేశాడు. ఈ విషయం నాకు, పైడ్రాజ్ బాబాయ్కి, పిన్నికి తెలుసు. నీతో ఎప్పటి నిండో చెప్పాలి అనుకుంటున్నాం, కానీ చెప్పలేకపోతున్నాం అని అంటారు. ఇంక వెంటనే రుద్ర అలా ఆలోచనలో అయితే పడతాడు. ఆలోచనలో పడి అయితే ఇది మంచి ఛాన్స్, నిజంగా దేవుడు ఎందుకు ఇలా నాకు యాక్సిడెంట్ చేయించాడా అని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, యాక్సిడెంట్ అయ్యేలా చేశాడా డెస్టినీ అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, గంగాని విశ్వనాథం మావయ్యని ఇంకా దగ్గర చేయడానికి, వాళ్ళ బంధం పెరగడానికే ఇదంతా చేశాడు అనే విషయం నాకు అర్థమైంది అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. అప్పుడే ఇంకా గంగ దగ్గరికి వచ్చి, గంగా నువ్వు ఇంకా ప్రాక్టీస్ నేర్చుకోవాలి, అర్థమవుతుందా అని అంటారు. అవును, నేర్చుకుంటుంది కదా అని అంటారు. సార్, మీరేమీ అనుకోకపోతే నేను మీతో ఒక చిన్న విషయం చెప్పచ్చా అని అంటారు రుద్ర. ఏంటో చెప్పు రుద్ర అని అంటారు. సార్, ఇంకా 5 days మాత్రమే ఫైనల్ మ్యాచ్కి ఛాన్స్ ఉంది, కాబట్టి తను కేవలం అకాడమీలోనే కాదు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మీరు 5 రోజులు తన్ని మీ ఇంట్లోనే ఉంచుకుంటే అని అంటారు రుద్ర. వెంటనే రంగా చూస్తూ ఉంటాడనమాట విశ్వనాథం. అది కాదు సార్, ఎందుకంటే ఒక మీనింగ్ ఉంది, ఒకవేళ మీ అండర్లో ఉంటే తను ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తుంది, అదే నేను చేయమని చెప్పాననుకో ఏదో ఒకటి తిని నిద్రపోతూ ఉంటుంది, అందుకే అని అంటారు. సరే, ఎలాగో సుధా కూడా తను ఇష్టపడుతుంది కదా, అలాగే రామన్యం, 5 రోజులు నువ్వు మా ఇంటికే రానంటారు. సార్, ఏం సార్ మీరు అని అంటుంది గంగా. గంగా, నేను ఎందుకు చెప్తున్నానో నీకు తర్వాత
తర్వాత అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అలా రుద్ర అయితే బ్యాగ్ తీసుకొని వస్తాడు. ఇదిగో గంగా, నువ్వు ఆయన ఇంట్లోనే 5 days ఉండని చెప్పి గంగాని పంపిస్తారు. ఇది ఇలా ఉండగా సుధా గంగా ఇంటికి పర్మనెంట్గా అంటే 5 days వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా డమ్మి చిన్ని మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అసలే వీరు బ్రో అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. రేపు నన్ను కూడా వీళ్ళు ఇలాగే అరెస్ట్ చేపిస్తారేమో. ఇప్పుడు నేను ఏం చేయాలి? వీళ్ళుండి ఆస్తంతా కొట్టేసి ఎలా అయినా బయటికి తీసుకెళ్ళిపోవాలి. కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా గంగకి హ్యాపీగా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయించేస్తారనమాట విశ్వనాథం. ఇంకా అకాడమీలో ప్రాక్టీస్ అండ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేపిస్తూ తన్ని చాలా అంటే చాలా బాగా ట్రైన్ చేస్తారు. ఇంకా అలా విశ్వనాథం నేను బయటకు వెళ్ళాలి ఒక్క నిమిషం అని చెప్పి అలా బయటకు వెళ్తూ ఉంటాడనమాట. బయటికి వెళ్తూ ఉంటే కారులో ఒక్కసారిగా ఆ ఆర్టిస్ట్ రామనాథం ఎవరైతే ఉంటారో ఆయన సరిగ్గా అక్కడే అడ్డుపడతారు. ఒక్కసారిగా విశ్వనాథం షాక్ అయిపోతారు. సార్, ఏంటి మీరు ఇలా అడ్డుపడ్డారు? రామనాథం గారు ఏంటిదంతానంటారు. సార్, మిమ్మల్ని కలవడానికే నేను వస్తున్నాను. ఆ వీరు అరెస్ట్ అయ్యాడని నాకు తెలిసింది. అందుకే మీకు ఒక నిజం చెప్పాలని వస్తున్నాను. ఈలోపు నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఆయనకైతే వేరే యాక్సిడెంట్ అవడంతో ఇంకా అలా చూస్తారనమాట విశ్వనాథం వైపు. ఆయనైతే రామనాథం గారు చెప్పండి, నిజం చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అని అడుగుతారు. ఏంటంటే మీ మీ కన్న కూతురి ఫోటోని నేను గీశాను సార్, గీశాను. కానీ ఒక్కటి మాత్రం నిజం. అది ఏంటి అంటే ఆ వీరునే చూడకుండా బెదిరించాడు. ఒకసారి మీరు నా బ్యాగ్లో ఉన్న ఫోటో చూడండి అని ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా వెంటనే అలా విశ్వనాథం బ్యాగ్లో ఉన్న ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే గంగే తన కన్న కూతురిగా గీసి ఉంటారు. ఒక్కసారిగా అలా షాక్లో చూస్తూ ఇంకా చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతారు. ఇంక చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా జరుగుతుంది, నాకేమీ అర్థం కావటం లేదు అని ఇంకా గంగ ఫోటో చూస్తూ అలా ఇంకా ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంటికి వెళ్ళగానే సుధా ఏమో గంగాకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అమ్మ, మీ చేత్తో గోరుముద్దలు తింటుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక విశ్వనాథం మాత్రం ఆయనకి నిజం తెలిసినా తెలియనట్టే బిహేవ్ చేస్తారు. తనకి చాలా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తారు. అందుకే విశ్వనాథం కూతురు కాబట్టే తను ఎంతో హ్యాపీగా ఇలా ఇంకా చెప్పిన వెంటనే బాక్సింగ్ కూడా నేర్చుకుంటుంది. అలా ఇంకా 1 week అయిపోతుంది. మెయిన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ మ్యాచ్లో అందరూ చూస్తూ ఉంటే ఇంకా ఎలా చేస్తుంది, లైక్ ఏం చేస్తుందని చెప్పి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. గంగాకి అండ్ అపోజిషన్ వాళ్ళకి బాక్సింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలా మ్యాచ్లో అపోనెంట్ని చాలా స్ట్రాంగ్గా ఓడించి గంగా గెలుస్తుంది. ఇంకా గంగని అందరూ ప్రైజ్ చేస్తూ ఉంటే విశ్వనాథం దగ్గరికి కప్ తీసుకొని వస్తుంది గంగా. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది గంగా. వెంటనే విశ్వనాథం గంగ తలపై చేయి వేసి, మీ అందరికీ నేను ఒక నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. తను కేవలం విశ్వనాథం ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్ గంగా రుద్రప్రతాప్ మాత్రమే కాదు. షీఈస్ గంగా, వైఫ్ ఆఫ్ రుద్రప్రతాప్, డాటర్ ఆఫ్ విశ్వనాథం అని అంటారు. ఒక్కసారిగా ఆయన అలా అనౌన్స్ చేసేసరికి షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా వెంటనే చూస్తూ ఉండిపోయేసరికి ఇంకా షాక్లో ఉంటుంది గంగా. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన అని అంటారు. అవును, నేను నిజమే మాట్లాడుతున్నాను అని విశ్వనాథం అంటారు. రుద్ర కూడా హ్యాపీగా పాపం చూస్తూ ఉంటారనమాట తన వైపు. ఇంక వెంటనే అలా గంగా విశ్వనాథంని హక్ చేసుకుంటుంది. ఆడపిల్లలు అంటే దేనికి పనికిరారు, వాళ్ళు ఇంట్లో ఉంటారో అని అనుకున్నాను. కానీ నిన్ను చూశాక నా నిర్ణయం ఎంత తప్పో నాకు అర్థమైంది. ఆ తప్పుడు నిర్ణయానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు గంగా. నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను ఎంతో అవమానించాను. కానీ నా కూతురిగా నువ్వు నా పేరు నిలబెట్టావు. నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న కసి, ఇదంతా చాలా చాలా నచ్చింది నాకు అని ఇంకా క్షమాపణ చెప్తారు అందరి ముందు విశ్వనాథం గంగాకి. పాపం గంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.